ఓజీ ప్రీమియర్ షోస్ 9 PM షోస్ ఉన్నాయి కదా, ఇంకెందుకు ఓపెన్ చేయలేదు, టికెట్స్ ఏంటి మొత్తం ఆఫ్లైన్లోనే వెళ్ళిపోతున్నాయి అని చెప్పి చాలామంది బ్లాక్ మార్కెట్లో కొనడము ఆర్ ముందే వెళ్ళిపోయి 1000, 2000, 3000 పెట్టి అలా కొనేస్తున్నారంట. అలా చేయకండి గైస్, ఒకసారి అర్థం చేసుకోండి. 9 PM షోస్ అన్ని థియేటర్లో వేస్తున్నారు. మీరు శ్రీరాములు తీసుకోండి, 9 PM షో 800 రూపీస్. ఒక మల్టీప్లెక్స్ తీసుకోండి, అందులో 800 రూపీస్. అన్ని స్క్రీన్స్ ఉన్నప్పుడు అన్ని టికెట్స్ ఎలా సేల్ అవుతాయి గైస్? నైట్ ఒక్కసారి ఆలోచించండి. లాజికల్గా ఆలోచిస్తే అన్ని సీట్లు ఉన్నప్పుడు డెఫినెట్లీ 800 రూపీస్ ప్రతి టికెట్ అందరూ 800 పెట్టి కొంటారా అంటే కొనరు భయ్య. ఖచ్చితంగా చాలా టికెట్లు మీకు ఆన్లైన్లో వదులుతారు. మరి ఇంకా ఎందుకు ఓపెన్ చేయలేదు, ముందే ఓపెన్ చేసేయచ్చు కదా, బుక్ చేసుకుంటాం కదా అంటే పుష్ప 2 అప్పుడు జరిగిందే ఇప్పుడు కూడా జరుగుతుంది అని చెప్పి భయపడుతున్నారు ప్రొడ్యూసర్స్. పుష్ప 2 అప్పుడు ఏం జరిగింది అంటే ఫస్ట్ ప్రీమియర్ షో 1000 రూపీస్ పెట్టి ఓపెన్ చేస్తే జనాలందరికీ ఏమని వెళ్ళిపోయిందంటే న్యూస్, 1000 రూపీస్ ఆ టికెట్ రేట్ అంటే పుష్ప టికెట్ రేట్ 1000 రూపీస్ ఏమో అంటే ఒక్క ప్రీమియర్ షోనే కాదు ప్రతి షో కూడా 1000 రూపీస్ ఏనేమో అని చెప్పి చాలామంది టికెట్స్ బుక్ చేసుకోకుండా ఆగిపోయారు. సో ఈ ప్రాబ్లం రిపీట్ అవ్వకూడదని చెప్పే ఓజీ నైజాంలో బుకింగ్స్ ఓన్లీ ఫస్ట్ డే ఓపెన్ చేశారనమాట. ముందు రోజు నైట్వి 800 టికెట్ కాస్ట్లీ కాబట్టి ముందు ఓపెన్ చేస్తే జనాల్లో 800 రూపీస్ అనేమో అన్ని రోజులు టికెట్ రేట్లు 800 పెట్టే చూడాలేమో అని భయపడతారేమో అని చెప్పి అవి ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. బుకింగ్స్ ఓపెన్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ప్రీమియర్ షో టికెట్లు అన్నీ అయితే ఖచ్చితంగా సేల్ అవ్వ గైస్. బుక్ మై షోలో మీకు దొరుకుతాయి, డిస్ట్రిక్ట్లో కూడా దొరుకుతాయి అనమాట. ముందే బ్లాక్లో మాత్రం కొనకండి. కొంటే మాత్రం మీరు తర్వాత మీ ఫ్రెండ్స్ అందరూ 800కే చూసేస్తారు, అప్పుడు మీరు ఫీల్ అవుతారనమాట. సో బుకింగ్స్ వెయిట్ చేయండి. బుకింగ్స్ మన బుక్ మై షోలో డిస్ట్రిక్ట్లో ఒక 2 days బిఫోర్ ద రిలీజ్ ఓపెన్ చేస్తారు. ఫస్ట్ డే షో బుకింగ్స్ అయితే ఓపెన్ అయినాయి. ప్రీమియర్ షో కూడా తొందరగా ఓపెన్ చేస్తారనమాట. ఇది ప్రీమియర్ షోస్ గురించి ఫుల్ క్లారిటీ అనమాట. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బై.